హలో అండి, వెల్కమ్ టు అన్నపూర్ణ హోమ్ బేక్స్. ఈరోజు 2 kg వెనిలా కేక్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. దీనికోసం నేను 10/12 ఇంచ్ టిన్ తీసుకున్నానండి. మ్యాక్సిమం 10/10 ఇంచ్ అయితే సరిపోతుంది. బట్ మనకి కేక్ కొంచెం పెద్దగా కావాలి అనుకుంటే 10/12 ఇంచ్ తీసుకోవాలి. అప్పుడు లేయర్స్ అనేది మనకు కొంచెం పలచగా వస్తాయి. మన ఛానల్లో ఆల్రెడీ వెనిలా స్పాంజ్ని ఎలా ప్రిపేర్ చేయాలో వీడియో పోస్ట్ చేశానండి. మీరు ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి వీలైతే చూడండి. అదేవిధంగా డార్క్ కాంపౌండ్తో చాక్లెట్ లెటర్స్ విరిగిపోకుండా ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను మీకు ఈ వీడియోలో. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ నేను 2 kg కేక్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్పాంజ్ని 10/12 ఇంచ్ టిన్లో బేక్ చేశానండి. అలా బేక్ చేసిన కేక్ని 3 లేయర్స్గా కట్ చేసుకున్నాను. 10/12 ఇంచ్ టిన్లో బేక్ చేస్తే లేయర్స్ అనేవి మరీ పల్చగా ఏమి రావండి, కరెక్ట్ సైజులో వస్తాయి. అదే 10/10 ఇంచ్లో అయితే కొంచెం లేయర్స్ అనేవి థిక్గా వస్తాయి. నేనైతే ఎప్పుడు 10/12 ఇంచ్ టిన్లోనే బేక్ చేస్తానండి ఎగ్తో చేసిన కేక్స్ అయితే. అదే ఎగ్లెస్ అయితే 10/10 ఇంచ్తో బేక్ చేస్తాను. ఇక్కడ నేను యూజ్ చేసిన బేస్ బోర్డ్ వచ్చేసరికి 14 ఇంచెస్ అండి. 10/10 ఇంచ్ టిన్లో బేక్ చేస్తే బోర్డ్ వచ్చేసి 12 ఇంచ్ తీసుకుంటే సరిపోతుందండి. అదే 10/12 ఇంచ్లో బేక్ చేసుకుంటే ఆ బోర్డ్ వచ్చేసి 14 ఇంచెస్ అనేవి ఉండాలి. కేక్ మొత్తాన్ని కూడా ఇలా షుగర్ సిరప్తో సోక్ చేయాలండి. షుగర్ సిరప్ ఎప్పుడు కూడా ప్లెయిన్గా కాకుండా కొంచెం మిల్క్ మేడ్ వేసి మిక్స్ చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. అదేవిధంగా విప్పింగ్ క్రీమ్ని బీట్ చేసిన తర్వాత లాస్ట్లో 2 to 3 టేబుల్ స్పూన్ మిల్క్ మేడ్ వేయండి, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా బీట్ చేసుకున్న విప్పింగ్ క్రీమ్ని నేను కొంచెం మాత్రమే పైపింగ్ బ్యాగ్లో తీసుకొని మిగిలిన క్రీమ్ మొత్తం కూడా ఫ్రిడ్జ్లోనే స్టోర్ చేస్తానండి. అలా క్రీమ్ అంతా కూడా బయట పెట్టేసి మనం ఐసింగ్ చేస్తే క్రీమ్ మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒక్కొక్క లేయర్కి మనం విప్పింగ్ క్రీమ్ అనేది ఎప్పటికప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసుకొని ఇలా ఐసింగ్ చేసుకోవాలి. అప్పుడు క్రీమ్ మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉండదు. మీరు ఏసీ రూమ్లో కేక్స్ ఐసింగ్ చేస్తున్నట్లయితే క్రీమ్ మొత్తం బయట పెట్టిన ప్రాబ్లం ఏమీ ఉండదండి. ఇలా క్రీమ్ మొత్తం అప్లై చేసుకున్న తర్వాత స్పాచులాతో ఒకసారి ఫ్లాట్ చేసుకుంటే సరిపోతుంది. వెనిలా కేక్లో మిల్క్ మేడ్ అనేది ఆప్షనల్ అండి, బట్ యూస్ చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఒకవేళ మీరు మిల్క్ మేడ్ని ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తున్నట్లయితే మనం ఐసింగ్ చేయడానికంటే 1 గంట ముందుగా ఫ్రిడ్జ్లోంచి బయట తీసి పెట్టుకోండి. అప్పుడు మిల్క్ మేడ్ లిక్విడ్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. మిల్క్ మేడ్ మీరు ఏ బ్రాండ్ యూజ్ చేసినా పర్వాలేదండి. ఇక్కడ నేను ఫిల్లింగ్స్లో మిల్క్ మేడ్ని తక్కువ యూజ్ చేస్తున్నానండి, ఎందుకంటే ఆల్రెడీ నేను విప్పింగ్ క్రీమ్లో మిల్క్ మేడ్ యాడ్ చేశాను బీట్ చేసినప్పుడు. ఇలా మిల్క్ మేడ్ యాడ్ చేసుకున్న తర్వాత స్పాచులాతో ఒకసారి లెవెల్ చేసుకొని మీ దగ్గర వైట్ కాంపౌండ్ చిప్స్ ఉంటాయి కదండి, చాక్లెట్ కాంపౌండ్, అది ఉంటే యాడ్ చేసుకోండి. లేదంటే ఆ చిప్స్ లేనట్లయితే ఇలా వైట్ కాంపౌండ్ ఉంటుంది కదా, వైట్ కాంపౌండ్ని మీరు డైరెక్ట్గా గ్రేట్ చేసైనా తీసుకోవచ్చు. ఇది కూడా కంప్లీట్ ఆప్షనల్ అండి. ఇప్పుడు సెకండ్ లేయర్ని ప్లేస్ చేసుకొని షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. ఇప్పుడు మరలా ఫ్రిడ్జ్లో నుంచి కొంచెం విప్పింగ్ క్రీమ్ని బయట తీసుకొని మరలా సెకండ్ లేయర్కి అప్లై చేస్తున్నానండి. క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు విప్పింగ్ క్రీమ్ మొత్తం బయట పెట్టుకొని ఐసింగ్ చేస్తున్న ప్రాబ్లం ఉండదండి, ఎందుకంటే అప్పుడు మెల్ట్ అయ్యే ఛాన్స్ చాలా తక్కువ ఉంటుంది. బట్ వెదర్ కండిషన్ అనేది హాట్గా ఉన్నప్పుడు కంపల్సరీగా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి విప్పింగ్ క్రీమ్ని. ఇప్పుడు మరలా మిల్క్ మేడ్ వేసుకొని వైట్ కాంపౌండ్ని గ్రేట్ చేసుకోవాలి. మీరు ఆల్రెడీ థంబ్నెయిల్లో చూసే ఉంటారు వెనిలా కేక్కి పైనాపిల్ కేక్ డెకరేషన్ ఏంటని. వాళ్ళు కస్టమర్స్ వెనిలా కేక్ చేయమన్నారండి, బట్ డెకరేషన్ వచ్చేసరికి పైనాపిల్ కేక్ డిజైన్ ఇచ్చారు. కేక్ని అదే విధంగా డెకరేట్ చేయమన్నారండి, సో నేను అలా పైనాపిల్ కేక్లా డెకరేట్ చేశాను. ఇప్పుడు ఫైనల్ లేయర్ని కేక్ పైన ప్లేస్ చేసుకొని షుగర్ సిరప్తో సోక్ చేసుకోవాలి. అలా సోక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర టైం ఉంటే క్రమ్ కోట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి 1 or 2 hours. టైం లేదు అంటే ఇమీడియట్గా మీరు ఐసింగ్ చేసేయచ్చు. కేక్ మొత్తం కూడా విప్పింగ్ క్రీమ్ని అప్లై చేయాలండి. ఇలా నేను కేక్ మొత్తం విప్పింగ్ క్రీమ్ని అప్లై చేస్తున్నప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, అంటే నేను విప్పింగ్ క్రీమ్ ఎక్కువ వేస్తున్నానండి, బట్ ఇలా ఎక్కువ అవ్వదండి. నేను 2 kg కేక్కి 2.5 cup యూజ్ చేస్తానండి. నేను యూజ్ చేసే కప్పు 250 ml అండి. నేను కేక్స్ ఎప్పుడు చేసినా సరే, డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నా సరే, విప్పింగ్ క్రీమ్ ఏదైనా సరే నేను 250 ml కప్తోనే మెజర్ చేసుకుంటాను. స్పాచులాతో క్రీమ్ మొత్తం లెవెల్ చేసుకున్న తర్వాత మనకి అవసరమైన ప్లేస్లో కొంచెం విప్పింగ్ క్రీమ్ని ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోండి.
నేను స్క్వేర్ కేక్ని కానీ రెక్టాంగిల్ షేప్లో కేక్ని కానీ ఏ విధంగా ఐసింగ్ చేస్తానో ఈ వీడియోలో క్లియర్గా చూపించానండి. ఇలా ఐసింగ్ చేసిన కేక్ని మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఇది కూల్ అవుతున్న టైంలోనే మనం కేక్ డెకరేషన్ కావాల్సినవన్నీ కూడా రెడీ చేసి పెట్టుకోవాలి. ఈ కేక్కి నేమ్ రాయడం కోసం నేను విప్పింగ్ క్రీమ్ని యూజ్ చేయకుండా చాక్లెట్ లెటర్స్నే ప్లేస్ చేస్తాను. దానికోసం డార్క్ కాంపౌండ్ ఫ్రిడ్జ్లోంచి ముందుగా తీసి బయట పెట్టుకోవాలండి. డార్క్ కాంపౌండ్ నేను కొన్నప్పుడు నాకు ఏ బ్రాండ్ అవైలబుల్గా ఉంటే నేను అదే తీసుకుంటాను. ఇలా డార్క్ కాంపౌండ్ని చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోవాలి. ఇలా చిన్న చిన్న పీసెస్ కింద మనం కట్ చేసుకుంటే మనం మెల్ట్ చేసుకున్నప్పుడు ఈజీగా మెల్ట్ అవుతాయి. ఇక్కడ నేను 30 గ్రామ్స్ డార్క్ కాంపౌండ్ తీసుకుంటున్నాను. నేమ్ రాసుకోవడం కోసం ఇంతే తీసుకోవాలని చెప్పలేము, ఎందుకంటే నేమ్ కొంచెం పెద్దది ఉండొచ్చు లేదా చిన్నది ఉండవచ్చు. ఒక్కొక్కసారి మనం టాపర్ పెట్టేసి ఓన్లీ నేమ్ ఒకటే రాయొచ్చు. ఇక్కడ నేనైతే ఇంచుమించుగా ఒక 30 గ్రామ్స్ తీసుకున్నాను. ఈ చాక్లెట్ కాంపౌండ్ని డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసుకోవాలి. దీనికోసం నేను ఒక ప్లేట్లో హాట్ వాటర్ని తీసుకున్నానండి. హాట్ వాటర్ అంటే మరీ ఎక్కువ వేడి అవసరం లేదండి, అంటే మరీ పొగలు వచ్చేసేంత వేడి కాదు, బట్ వేడిగానే ఉండాలి. ఆ కాంపౌండ్లో మనం ఈ బౌల్ని డైరెక్ట్గా ప్లేస్ చేసేయండి. మరీ మనం పొగలు వచ్చేంత వేడిగా ఉన్న దాంట్లో ఈ బౌల్ని ప్లేస్ చేస్తే చాక్లెట్ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది, గట్టిగా కూడా అయిపోతుంది. సో నేను ఇలా తీసుకున్నాను. ఈ చాక్లెట్ బౌల్ని వాటర్లో ప్లేస్ చేసినంతసేపు కూడా మనం కంటిన్యూస్గా మెల్ట్ చేస్తూనే ఉండాలి. కాంపౌండ్ మెల్ట్ అయింది అనుకున్నప్పుడు మనం ఇంకా హాట్ వాటర్లోంచి బయటికి తీసేయాలండి. తీసేసి కంటిన్యూస్గా ఒక 1 or 2 minutes అలా బీట్ చేసుకుంటూనే ఉండాలి. అప్పుడు మనకి బాగా ఫ్లోయి కన్సిస్టెన్సీలో ఉంటుంది. అంటే మీలో చాలామందికి ఇలా చాక్లెట్ లెటర్స్ ఎలా ప్రిపేర్ చేయాలో తెలిసే ఉంటుందండి, బట్ తెలియని వారి కోసం, బిగినర్స్ కోసం నేను చెప్తున్నాను. ఎందుకంటే మనం కూడా అదే స్టేజ్ నుంచి వచ్చాం కదా. బిగినర్స్కి అయితే విరిగిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటుందండి. చాక్లెట్స్ ఎంత బాగా ప్రిపేర్ చేసినా సరే ఆ మౌల్డ్ నుంచి ఆ లెటర్స్ని సెపరేట్ చేసినప్పుడు విరిగిపోతాయి. వీడియోలో నేను చూపించిన విధంగా చేస్తే మీకు ఖచ్చితంగా విరిగిపోవండి. విరిగిపోకుండా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. ఇలా కాంపౌండ్ని మనకు కావాల్సిన లెటర్స్లో వేసుకున్న తర్వాత ట్యాప్ చేయాలండి 4-5 times. ట్యాప్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా చాక్లెట్ ఉంటుంది కదండి బయట, ఆ ఎక్స్ట్రా చాక్లెట్ని మనం నైఫ్తో కానీ లేదంటే ఏదైనా స్క్రాపర్ ఉంటే స్క్రాపర్తో కానీ రిమూవ్ చేసేయాలి. వీడియోలో నేను చూపించిన విధంగా రిమూవ్ చేయాలండి. ఇలా రిమూవ్ చేసిన తర్వాత కూడా వెంటనే మనం ఫ్రిడ్జ్లో పెట్టేయకూడదండి. రిమూవ్ చేసిన తర్వాత కూడా మనం మళ్ళీ 4-5 times ట్యాప్ చేసుకోవాలి. నైఫ్తో ఎక్స్ట్రా చాక్లెట్ని మనం రిమూవ్ చేసినప్పుడు మనకు అక్కడక్కడ హోల్స్లా కనిపిస్తాయండి. ఆ హోల్స్ కవర్ అవ్వడం కోసం మనం ఒక 4-5 times మళ్ళీ ట్యాప్ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి. ఫ్రిడ్జ్లో పెట్టి మినిమం 5 to 10 minutes ఉన్న తర్వాత అప్పుడు తీసుకోవాలండి ఈ లెటర్స్ని. చాక్లెట్ సెట్ అవ్వకుండానే మనం లెటర్స్ తీసామంటే లెటర్స్ అనేవి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. లెటర్స్ని ఫింగర్తో బ్యాక్ సైడ్ నుంచి ప్రెస్ చేయాలండి. ఇలా ఫింగర్తో ప్రెస్ చేసి తీస్తే మనకి ఈజీగా వస్తాయి.
అలా బ్యాక్ సైడ్ నుంచి ఫింగర్తో ప్రెస్ చేయకుండా పైనుంచే తీసేస్తే మనకి విరిగిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇలా మనకి ఎన్ని లెటర్స్ కావాలో అన్ని లెటర్స్ని కూడా ప్రిపేర్ చేసుకొని వీటిని బయట ఉంచకుండా మరలా ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. వీటిని కేక్ డెకరేషన్ చేసేంత వరకు బయట ఉంచారంటే మెల్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో కేక్ డెకరేషన్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు ఫ్రిడ్జ్లోంచి తీసి అప్పుడు వీటిని కేక్ పైన ప్లేస్ చేసుకోవాలి. ఇప్పుడు నేను చేసింది వెనిలా కేక్ కదండి, బట్ డెకరేషన్ చూడడానికి పైనాపిల్ కేక్ డెకరేషన్లా ఉంటుంది. అంటే కస్టమర్స్ అదే పిక్ని సెలెక్ట్ చేసుకొని వెనిలా ఫ్లేవర్లో చేయమని చెప్పారండి. సో ఇప్పుడు పైన కేక్ డెకరేషన్ కోసం న్యూట్రల్ జెల్ని తీసుకోవాలండి. దీన్నే గ్లేజింగ్ జెల్ అని కూడా అంటారు. ఇక్కడ నేను యూజ్ చేసే బ్రాండ్ వచ్చేసి బ్లాసమ్ అండి. అంటే పర్టికులర్గా ఇదే బ్రాండ్ యూజ్ చేస్తానని చెప్పను. నేను తీసుకున్న బేకింగ్ రా మెటీరియల్ షాప్లో ఏ బ్రాండ్ అవైలబుల్గా ఉంటే ఆ బ్రాండ్ తీసుకుంటాను. ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ న్యూట్రల్ జెల్ తీసుకున్నానండి. ఫుల్గా 2 టేబుల్ స్పూన్ తీసుకున్నాను. ఈ న్యూట్రల్ జెల్ బాక్స్ వచ్చేసి 2.5 kgs ఉంటుందండి. దీని ప్రైజ్ వచ్చేసి 400. ఇప్పుడు మనం తీసుకున్న 2 టేబుల్ స్పూన్ న్యూట్రల్ జెల్లో 2 టేబుల్ స్పూన్ వాటర్ వేసుకోవాలండి. వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇక్కడ నేను కలర్ కోసం ఎల్లో కలర్ యూజ్ చేస్తున్నానండి. కేక్ మనకి డెకరేషన్ ఎల్లో కలర్లో ఉంది కాబట్టి నేను ఎల్లో కలర్ యూజ్ చేస్తాను. ఇక్కడ మీరు లిక్విడ్ కలర్ యూజ్ చేయొచ్చు, లేదంటే జెల్ కలర్ అయినా సరే యూజ్ చేయొచ్చు. నేను జెల్ కలర్ వేస్తున్నానండి. జెల్ కలర్ వేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ అనేది నేను వీడియోలో చూపించిన విధంగా ఉండాలండి. మీకు థిక్గా అనిపిస్తే కొంచెం వాటర్ ఎక్స్ట్రాగా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను చేస్తున్న కేక్ డెకరేషన్ వచ్చేసి 4 years బ్యాకే నేను చేశానండి. ఇన్స్టాలో ఈ కేక్ పిక్ చూసి ఇలానే చేయమని చెప్పారు. మీరు డైరెక్ట్గా స్పూన్తో వేయచ్చండి, లేదంటే వీడియోలో నేను చూపించిన విధంగా 4 sides కూడా మార్క్ వేసుకొనైనా సరే వేసుకోవచ్చు. నేనైతే డైరెక్ట్గానే వేసేస్తున్నానండి. 4 sides కూడా ఈక్వల్గా వచ్చే విధంగా వేసుకోవాలి. స్పాచులాతో ఒక్కసారి 4 sides కూడా లెవెల్ చేసుకొని డ్రిప్పింగ్లో వేసుకోవాలండి. ఇలా డ్రిప్పింగ్ వేసుకున్నప్పుడు మీకు పైపింగ్ బ్యాగ్తో కంఫర్ట్గా ఉంటే పైపింగ్ బ్యాగ్ యూజ్ చేయొచ్చండి, లేదంటే స్పూన్తో కూడా వేసేయచ్చు. ఇప్పుడు కేక్ 4 sides కూడా 1 mm నోజిల్తో ఫ్లవర్లా వేసాను. విప్పింగ్ క్రీమ్లో కొంచెం ఆరెంజ్ కలర్ మిక్స్ చేసుకొని నూర్ 11 నోజిల్తో ఫ్లవర్స్లా వేసుకోవాలండి. వీడియోలో ఒక్కసారి చూడండి, నేను ఎలా వేసానో మీకు తెలుస్తుంది. అలా ఫ్లవర్ వేసిన తర్వాత ఒక ఫోర్క్తో ఆ ఫ్లవర్ని తీసి మనం 1 mm నోజిల్తో ఫ్లవర్ వేసాం కదండి, ఆ ఫ్లవర్ పైన పెట్టుకోవాలి. 2 ఫ్లవర్స్కి మధ్యలో పెట్టుకోవాలండి. మరొకసారి చూపిస్తాను చూడండి. ఇలా ఫ్లవర్స్తో కేక్ మొత్తం డెకరేట్ చేసుకున్న తర్వాత కిందన బార్డర్ కోసం కేక్ 4 sides ఉంటాయి కదండి, ఆ కేక్ 4 sides కింద బార్డర్ కోసం మీ దగ్గర ఏ చిన్న ఫ్లవర్ నోజిల్స్ ఉన్నా పర్వాలేదండి, ఆ నోజిల్స్తో వైట్ అండ్ ఆరెంజ్ కలర్తో అక్కడక్కడ డాట్స్లో వేసుకుంటే సరిపోతుంది. ర్యాండమ్గా వైట్ అండ్ ఆరెంజ్ అలా వేసుకుంటే చూడడానికి లుక్ బాగుంటుంది. ఇలా కేక్ డెకరేషన్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత లాస్ట్లో మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆల్ఫాబెట్ లెటర్స్ని ప్లేస్ చేసుకోవాలి.
కేక్ పైన గోల్డెన్ స్ప్రింకిల్స్ వేసుకుంటే మన కేక్ డెకరేషన్ అనేది కంప్లీట్ అవుతుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. మరొక యూస్ఫుల్ వీడియోతో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.